ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అలంకరణ కోసం వాడే కలర్స్తో చేసిన గణపతులను చెరువులో నిమజ్జనం చేయడం వల్ల జల కాలుష్యం జరుగుతుందని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మొరంశెట్టి రాములు అన్నారు. ప్రతి ఒక్కరూ గోమూత్రం, గోమయం, బంకమట్టితో తయారు చేసిన గణపతులను వాడాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణే ముఖ్య ఉద్దేశంగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోమయ వినాయకులు తయారు చేసి భక్తులకు ఉచితంగా అందించే కార్యక్రమం చేపట్టారు. మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మొరంశెట్టి రాములు పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిమజ్జనం అనంతరం చెరువుల్లోని జలాలు కలుషితం కాకుండా సనాతన ధర్మాన్ని కాపాడమే ధ్యేయంగా గడప గడపకు గోమయ గణపతి అనే నినాదంతో ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఈ తయారీ ప్రక్రియను ఆయన పరిశీలించి మాట్లాడారు. గోమయంలో ఎన్నో రకాల సూక్ష్మజీవులను నశింపజేసే శక్తి ఉందని, గోమయం ద్వారా తయారు చేసిన గణపతులను చెరువుల్లో నిమజ్జనం చేయడం ద్వారా నీరు కూడా శుద్ధి అవుతుందని తెలిపారు. తాము తయారు చేసి ఉచితంగా అందిస్తున్న గణపతి విగ్రహాలలో ఎలాంటి కెమికల్స్ వాడడం లేదని తెలిపారు. గణపతి విగ్రహాలను మొత్తం సున్నం, పసుపు వినియోగించి 2 రకాల రంగులతో తయారు చేస్తున్నామన్నారు. మట్టి గణపతి కావాల్సిన వారు నర్సాపూర్ రోడ్లోని ఎస్ఎస్ఆర్ ఆయిల్ మిల్లులో పొందవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని పర్యావరణ పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. దాదాపు 12 సంవత్సరాల క్రితం కూడా మట్టి గణపతి మహాగణపతి అని చెప్పడం జరిగింది. అలాగే 2000 కులశేఖర సోమశేఖరయ్య గారు 2016లో గోమయ గణపతి విశిష్టత తెలుపుతూ ఆ యొక్క దాని తెలిపి కాబట్టి ఏంటంటే మనము గణపతి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి గోమయ వసతే లక్ష్మి అంటే గోమయంలో లక్ష్మి నివాసం ఉంటుంది కాబట్టి ఈ యొక్క గణపతిని పూజిస్తే లక్ష్మీ గణపతిని పూజించేంత బరాబర్. ఎందుకంటే విఘ్నాలు తొలగించేది వినాయకుడు. మనం ఏ చేయాలన్నా ఏ కార్యం చేయాలన్నా మనకు కావాల్సింది లక్ష్మి కాబట్టి ఈ లక్ష్మీ గణపతిని పూజించేంతని ఇక్కడ మేము 4 రోజుల నుంచి తయారు చేసుకొని ఈ కేంద్రం ద్వారా తిరుపతి, హుజురాబాద్, హుస్నాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, మెట్పల్లి, ఇట్లా కల్లూరు, మదనపల్లి ఒక చోటని కాకుండా ప్రతి దగ్గరికి ప్యాక్ చేసి పంపిస్తున్నాం. మేము ఎక్కడైనా ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గోమయ గణపతిని పెట్టుకొని పూజించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మన తొట్లలో తులసి చెట్లు కానీ పూల చెట్లలో కానీ దాన్ని నిమజ్జనం చేయాలన్న ఉద్దేశంతో దీన్ని గోమయంతో చేసినాం. కాబట్టి పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది, పర్యావరణం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇది ఇంకోటి ఏంటంటే రామరాజ్యం ఉండాలి అంటే పాడి పంటలు బాగుండాలి, పాడి పంటలు బాగుండాలంటే గోవులు ఉండాలి.